evening and welcome to Clinic Plus Arta Stakes Juniors, powered by India Gate Basmati Rice. ఈరోజు గ్రూప్ ఏ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. రౌండ్ స్పాంటేనియస్ రౌండ్. ఈ స్పాంటేనియస్ రౌండ్ లో కంటెస్టెంట్ విత్ కొరియోగ్రాఫర్ వచ్చి పెర్ఫార్మ్ చేయబోతున్నారు. మరి స్టార్ట్ చేసే ముందు గుడ్ ఈవినింగ్ సుందరం మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రభాకర్ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్. హరిత గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఓంకార్ గారు మాస్టర్ కొద్దిగా టైం ఇస్తారు మాట్లాడేదానికి. చెప్పండి మాస్టర్. సార్ ఇప్పుడు ఈ రౌండ్ ఏంటి? స్పాంటేనియస్ రౌండ్ మాస్టర్. దానికి ఏమిటి అర్థం? స్పాంటేనియస్ రౌండ్ అంటే ఆ, ఇప్పుడు డాన్సింగ్ ఏంజల్స్ టీమ్ నుండి ఆ, కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ వస్తారు. సరే. అప్పుడు పవర్ స్టార్ సపోర్టింగ్ చేసి ఒక ట్రాక్ ప్లే చేస్తారు వాళ్ళకి స్పాంటేనియస్ గా, వాళ్ళకి తెలియని ట్రాక్. ఓకే, సో ఇప్పుడు అది జరగబోతుంది. కాకపోతే దీని తర్వాత ఎలిమినేషన్ రౌండ్ కూడా ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం మాస్టర్. అయితే ఎస్ సార్. ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ గా గర్ల్స్ టీమ్ నుండి లిఖిత ప్రియా వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ లిఖిత. గుడ్ ఈవినింగ్ ఆనంద్. ప్రభాకర్ గారు, డాన్సింగ్ ఏంజల్స్ టీమ్ కి మీరే సాంగ్ ఇవ్వాలి. ఇస్తా మామూలుగా ఇవ్వ ఆనంద్. ఏ సాంగ్ అయినా పర్లేదన్నయ్య. ఇప్పుడు ఎందుకంటే నువ్వు మామూలుగా లేదు, ఆల్రెడీ మీ మేడం ఛాలెంజ్ చేశారు. అందువల్ల మీకు కొంచెం ఎక్కువ భారం పడిపోయింది మీ మీద. మీరు రాజశేఖర్ చేసిన దాన్ని మీరు దానికంటే బాగా చేయగలరు. డెఫినెట్ గా చేస్తామన్నయ్య. అదే మీరు చేస్తానని అనుకుంటున్నారు, మీరు చేయలేరని నేను అంటున్నాను. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. కాన్ఫిడెంట్ గా చేస్తామని మేము చెప్తామని. పడ్డానికి వీలు లేదు, పడే ఛాన్స్ లేదు. మీరు చేయలేరు. రాజశేఖర్కి 100కి 100 వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయగలరో చేయలేరు, మీరు ఆ ట్రాక్ ప్లే చేస్తే వీళ్ళు ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. సరే, ట్రాక్ నెంబర్ చెప్పండి. ట్రాక్ నెంబర్ 2. ట్రాక్ నెంబర్ 2 మ్యూజిక్. ఇదిగో డాన్సింగ్ ఏంజల్స్. అన్నయ్య ఎలా అయినా మీ మేడం పరువు నిలబెట్టాలి. డెఫినెట్ గా అన్నయ్య. 100 మార్క్స్ రాజశేఖర్ టీమ్ కి రాకుండా చూసుకోవాలి. ఓకే, Definite అన్నయ్య. వండర్ఫుల్ గా చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్స్ అన్నయ్య. अरे चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రో కొయ్య छनक छनक छाम पटको पटको छंपेदरुबुले వెయ్య ఒయ్యారి ఒయ్య ఒయ్య ఒయ్ ఒయ్యారం సయ్యందయ్యా హుయ్యారే హుయ్య హుయ్య హుయ్యయ్యారే తస్సాదియా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చై నీలంచం చాం చాం చక్క చాం చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో కొయ్య హే చనక్ చనక్ ఛాం పట్టుకో పట్టుకో చంపెదరుబులే వెయ్య నాగసురములాగిల్దయ్యా తీగ సొగసు చూడయ్యా సాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా బంధం వేస్తావా అల్లే అందంతో పందెం వేస్తావా తుళ్ళే పంతంతో ఒరే కాయ బేరే బే కాటే వేస్తా ఖరారుగా
డాన్సింగ్ ఏంజల్స్. పడ్డానికి వీలు లేదు, పడే ఛాన్స్ లేదు. హరిత గారు మీరేమనుకుంటున్నారు? లిఖిత మీ మాట నిలబెట్టిందా లేదా? 100%, 101%. I'm proud. నాకు ఆ నమ్మకంతో నేను ఛాలెంజ్ చేశాను అసలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్, సూపర్ అసలు. ఇది స్పాంటనియస్ రౌండ్ పెట్టినందుకు మీరు చేశారు చూసారా, దానికి మర్యాద చేస్తాను. చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఓంకార్ గారు ఇప్పుడు వాళ్ళు చేసిన సాంగ్ చూసిన తర్వాత కాంపిటీషన్ లెవెల్లోనే లేదు అసలు, చాలా సింపుల్ గా చేశారు. Sad, సాంగ్ sad. ని ఈ స్టైల్లో ఇలా ఇది చేయడం అది స్పాంటేనియస్ లో ఆ. ఎవరి వల్ల కాదు. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటున్నారు ఆనంద్. లేదు, Actually- మాస్టర్ స్టైల్ స్పాంటేనియస్ లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. మేమే చేయగలం, ఎవరు చేయలేరు. డాన్సింగ్ ఏంజల్స్ మీరే మాత్రమే డెఫినెట్ గా చేయగలరు. మీరే చేయగలరు, ఇలా చెప్పగా మీరే చేయగలరు. అంతే. ఈ సాంగ్ డెఫినెట్ గా పవర్ స్టార్స్ అయితే ఈ సాంగ్ ని కూడా ఎర్రగా తీసేయగలరు. అంతే అంతే. మరి. అదే చెప్పేది నేను. కొంచెం సెన్స్ ఉపయోగించాలి. ఇంత మెలోడీ వల్ల ఉండదు. ఈ ఎక్స్ప్రెషన్ ఈ స్టైల్ కావాలంటే ఇంకా వాళ్ళు ఆఫ్టర్ ఆట 10 అలా వెళ్ళిపోవాలి. నువ్వు అన్నట్టుగా లిఖిత మీరు ఎక్కువ ఎక్స్ప్రెషన్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు ఈ సాంగ్ లో. ఎక్స్ప్రెషన్ కంటే బీట్ చాలా మంచి బీట్ ఉంది ఇందులో. సరే సరే మహాగురు చెప్తారు. మహాగురుని అడుగుతాను రిజల్ట్. మాస్టర్ మీరు చెప్పాలి. ఓకే, నైస్ ఇస్ గుడ్, సింపుల్, గుడ్. ఓకే, థ్యాంక్ యూ మాస్. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. అనే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ ముందు నేను ప్రభాకర్ సార్కి ఒక క్వశ్చన్ అడగచ్చా? క్వశ్చనా? సరే అడుగు. చుట్టూ పచ్చని పంట, మధ్యలో ఎర్రని సూర్యుడు, దాని మధ్యలో నల్లటి దొంగలు. పచ్చటి పంట, ఎర్రని సూర్యుడు, మధ్యలో నల్లటి దొంగలు. ఏదో ఫ్రూట్, పువ్వు ఏమున్నాయి, గ్రీన్, రెడ్, బ్లాక్ మిక్స్. టైం అయిపోతుంది. పవర్ స్టార్స్. అనే చెప్తాను, చెప్పనా? వాటర్ మిలన్. అవునన్నయ్య. చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోజై ఫాస్ట్ గా చెప్పు. గోలీ సోడా సోడా గోలీ, గోలీ సోడా సోడా గోలీ అని ఫాస్ట్ గా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? 10 times. రెడీ? గోలి సోడా సోడా గోలి, 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 గోలి సోడా సోడా గోలి. గుడ్, కమ్. రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళ రేపు మాపు ఆపే ఊపే హుషా. ఇలాగే టైటిల్ గెలుచుకుంటే మీకు ఇండియా గేట్ బాస్మతి రైస్ వాళ్ళ దగ్గర నుండి 2 lakhs వస్తుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ వ్యూవర్స్ మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు. జుట్టు రాలకుండా ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే చాలా సింపుల్ ఆన్సర్. మీకు ఆన్సర్ తెలుసుంటే వెంటనే ZTSCP అని టైప్ చేసి బెస్ట్ ఆన్సర్ని టైప్ చేసి 57575కి SMS పంపించండి. అండ్ నీకు కూడా తెలిసిన పంపించాలి. ఓకే? అండ్ వీలే కాదు, జడ్జెస్ మీరు కూడా పంపించవచ్చు. బెస్ట్ ఆన్సర్కి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. ఓకే ఓకే నాన్న, ఇప్పుడు SMS రిక్వెస్ట్. హాయ్ అండి, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZT80 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LIKITHA లిఖిత అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బాయ్స్ టీమ్ నుండి గౌతమ్ వస్తారు. సార్ ప్లీజ్ వెల్కమ్. పవర్ స్టార్స్ టీమ్ నుండి గౌతమ్ అండ్ రాజశేఖర్ ఇద్దరు వచ్చారు. అండ్ గౌతమ్, స్పాంటేనియస్ గా నువ్వు ఒక్కడవే చేయటం చాలా ఈజీ, నిన్ను మించిన వాళ్ళు లేరు. కాకపోతే ఇప్పుడు మీ మాస్టర్ నువ్వు ఇద్దరు కలిసి చేయటమే కొంచెం కష్టం మరి. ఓకే? హరిత గారు మీరే ట్రాక్ ప్లే చేయాలి. ఇది రియల్ టాలెంట్ చూపించుకునే టైం కదా, ప్రాక్టీస్ లేకుండా టఫ్ టైం. టఫ్ సాంగ్ ప్లే చేస్తే మీరు మాకు టఫ్ సాంగ్ ఇచ్చేదే మేము బాగా చేస్తామని, బాగా చేయకపోతే ఈజీ సాంగ్ ఇచ్చేవారు కదా. అంటే ఎంత టఫ్ సాంగ్ ఇచ్చినా ఈజీగా చేసేస్తారా మీరు? ఈజీగా చేస్తాం. మేడం మీరు ఇంక ఊరించొద్దు, ట్రాక్ నెంబర్ చెప్పండి. ట్రాక్ నెంబర్ 5. ట్రాక్ నెంబర్ 5 ప్లే చేస్తున్నాం. మ్యూజిక్. రాజశేఖర్, నీ సీనియారిటీ అండ్ మీ ఓ టాలెంట్ ఇప్పుడు తెలిసిపోతుంది. మేడం తక్కువేం కాదు, మీరు మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి వేరియేషన్ ఉంది. ఓంకార్ చెప్పినట్టు చాలా వేరియేషన్ ఉందండి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దానికి ఎంత మంచిగా మా వాళ్ళు డాన్స్ చేసి ఎలా మెప్పిస్తారో చూడండి, ఎరగా తీసేస్తారు. పవర్ స్టార్స్ ఇస్ రియల్ స్టార్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్స్ అన్నయ్య. మ్యూజిక్.
You may now put your 3D glasses. 3D glasses. As we proceed, prepare for proceed. Bass note, treble, stereo, control, high low, you go. This is flow, hashtag, don't stop, voltage, too hot, too feel, I'm real. Everything we want to do is the deal. 2,000 watts, 8 ohms, 200 volts, real strong, too much of that, you know. 2,000 watts, 8 ohms, 200 volts, real strong, too much of that, you know, yeah. Ladies and gentlemen. All right. Yeah. Come on, baby. Come on, baby. Oh. One more time, beautiful. ఏయ్ సరోజక్క ఏంది సౌండ్ లేకుండా ఏసై ఓ స్టెప్ పట్టు పట్టు జెండా పట్టు పార్టీకి చందా పట్టు అందినంత హం పట్టు చూస్తారా సున్నమ్మే సరోజక సంటిస్తే గిరా గిరా నౌటంటే పులోన నళ్ళెకను తెలుసుకోరా ఓరమే ఈస్ట్ or వెస్ట్? Boys are the best. ఈస్ట్ or వెస్ట్? Boys are the best. అలా ఉంది ఈ పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్. అదేంటి ఇదేంటి? పవర్ స్టార్ పవర్ ఇంతేనా? మీరు ఇచ్చిన సాంగ్ మేము 100% న్యాయం చేసాం మేడం. అది మీరు ఇచ్చిన పాటే, మేము తీసుకున్న పాటే నేను ఏం ఇచ్చిన కాదు. పాట కాబట్టి నేను మీరు ఇచ్చిన- చెప్పాలి 100% న్యాయం చేశారా లేదా అని. మరి ఇంకా న్యాయం చేయాలంటే ఎలా ఉండాలి మేడం? చెప్పండి పోను మీరే. ఎలా ఉండాలి? దుమ్ము లేపేలా ఉండాలి. దుమ్ము లేపినట్టు ఉంది కదా మేడం ఇది. దుమ్ము లేపినట్లేదు, దుమ్ము తుడుచుకు వెళ్ళినట్టుంది. ఎర్రగా తీశారు స్పాంటేనియస్ రౌండ్ లో. సూపర్ టైమింగ్, సూపర్ కోఆర్డినేషన్, ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ ప్రాపర్టీ కూడా యూజ్ చేశారు రాజశేఖర్. స్పాంటేనియస్ రౌండ్ లో స్పెక్టాక్యులర్ పెర్ఫార్మెన్స్ బై గౌతమ్ అండ్ రాజశేఖర్. సూపర్. సుందరం మాస్టర్. విశాఖపట్నం రాజశేఖర్. నమస్తే మాస్టర్. నమస్తే. గౌతమ్ గంభీర్. గౌతమ్ గౌతమ్ గంభీర్. మంచి ఫామ్లో ఉన్నాడు వాడు. మీకే తెలిసిపోయింది సీక్రెట్ స్కోర్స్. ఇప్పుడు SMS రిక్వెస్ట్. హాయ్ వ్యూయర్స్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే ZT80 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి GAUTHM గౌతమ్ అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు బాయ్స్ టీమ్ నుండి సాయి తరుణ్ వస్తారు. ప్లీజ్ వెల్కమ్ సాయి తరుణ్. గుడ్ ఈవినింగ్. భరత్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇద్దరు ఒకేసారి వచ్చారు, చూడండి ఎలా ఉన్నారు. పవర్ స్టార్స్ అంటే ఇలా ఉంటారు. పవర్ స్టార్స్ మేడం చూసారుగా మా డాన్సింగ్ ఏంజల్స్ పవర్ ఏంటో. అదే మరి, అది డాన్సింగ్ ఏంజల్స్ అంటే. ఓకేనా? ఏంటి వాళ్ళకి పవర్ ఉందా డాన్సింగ్ ఏంజల్స్ కి? మరి చెప్పది. నీకు లేదు, ఏంటది? మీ పవర్ లేదు. అవునా?
చూపించాం కదా ఒకసారి ఆల్రెడీ. ఇవి నా బోరంటే చూపిస్తా. చూపిస్తావా? నేను చూస్తాను. సాంగ్ పెట్టండి మ్యూజిక్. ట్రాక్ నంబర్ 4. ట్రాక్ నెంబర్ 4 ఏమొస్తుందో విందామా? ఉందామని మ్యూజిక్. ఏ అన్ననికే కందనికే కుమరనికే ఏ కేలనికే ఏందనికే మురుగనికే హై 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 హే ఎంపేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ హే ఎంపేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ నందమూరి నాయకన్. తల్లి ప్రేమ చూపిస్తున్నట్టు పార్షాలిటీగా అనిపిస్తుంది నాకు. తల్లి ప్రేమ ప్రేమే, అది వేరే విషయం. బట్ కాంపిటీషనే కదా. ఎందుకంటే వీని చూడగానే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చేస్తారు. అలాంటిది కావాలనే ఇచ్చినట్టు ఓన్లీ అనిపిస్తుంది నాకు. కనిపిస్తాడా చేయగలడా అని చూద్దామని. చేయగలవా తరుణ్? చేస్తానన్నయ్య. ఇదిగో చూడండి వీడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడు అలాగా మాట్లాడతాడు. చేస్తానన్నయ్య చేస్తాను, చెయ్యి చూద్దాం. మ్యూజిక్ ఆన్ చేయండి. మ్యూజిక్. ఈ లోకమంతా తన రాజ్యమంట, మరి మంచి మనసే తన కోట, తన రూటు రాచబాట, తల వంచే ఎరగడంట, వాడే మా మురుగనంట. ఏ అన్ననికే కందనికే కుమరనికే ఏ కేలనికే ఏందనికే మురుగనికే హై 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 హే ఎంపేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ హే ఎంపేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ నందమూరి నాయకన్. హే మంచికి నే బానిసం స్నేహానికి సేవకన్, తేడాలు వస్తే ధనాథన్. హే పామచి పోడే నీ తప్పంగొచ్చి ఆడే, మన చిందు చూస్తే దుమ్ము లెగిసిపోతుంది ఊరే. పామచి పోడే మన కట్టమొచ్చే దెబ్బటు, ఎదురొచ్చే వాడికి కుసలు కదిలి కిలకలిచారు. హే బండి బండి తెంగ బండే, హే వచ్చిందండి మురుగన్ బండే. హే బండి బండి తెంగ బండి వచ్చిందండి మురుగన్ బండే. గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి. హే ఎంపేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్, మా తాత నందమూరి నాయకన్. హే మంచికి నే బానిసం స్నేహానికి సేవకన్, తేడాలు వస్తే ఇక ధనాధన్. ఏ అన్ననికే కందనికే కుమరనికే అప్పుడు పోడే. ఓ బుల్లోడా, ఏం బిరడా చూసుకో వాడాడా. పోపోవే ములక్కాడా. అరే కాక ఏమ కాక మరి ఎత్తు తాటే కోక రైక పొలికేక విని కూడా అంత చిరాక. చక్కని చుక్కల లేడి నీ ఎక్కుతుండే వేడి, నా కొబ్బరి లంకల కొబ్బరి పుట్ట నెట్టిన పడతా. నా లేత టెంకాయలోని ఎల నీటి చదవతోని, ఈ లోకంలోని జగలకింక పెరుగుడు పెడతా. హే బండి బండి తెంగ బండి, అడ్డ వచ్చిందండి మురుగన్ బండి. ఏ బండి బండి దెంగా బండి వచ్చిందండి మురుగన్ బండి. గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి. చెప్పేది మురుగన్ ఎదురంటూ ఎర్రగన్, మా తాత నందమూరి
లో ఆ జడ్జెస్ ముందుకు వెళ్ళి మేడం అటు చూస్తూ ఒక లుక్ ఇచ్చే పవర్ఫుల్ లుక్ ఏదో ఒక్కసారి మళ్ళీ ఇవ్వు. ఓయ్! పెట్టుకున్నావు కానీ ఇంకెవరితోనే పెట్టుకో, డాన్సింగ్ ఏంజల్స్ తో మాత్రం పెట్టుకోకు. ఆ సరే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. ఏంటి మమ్మీ క్యూట్ గా చేస్తారా? నీకేం నేర్పాను, నువ్వేం చేసావు ఇక్కడ? మహానటుడు వాడు, మహానటుడు. మాస్టర్ చెప్పండి మేడం. మీకు మంచి సాంగ్ ఇచ్చాను కదా, అవును, నాకు నచ్చినట్టు మీరు చేశారని మీరు అనుకుంటున్నారా? ఇది స్పాంటేనియస్ రౌండ్. అవును. సో అది వీంతో నేను ఈక్వల్గా అట్లీస్ట్ చేయాలి. సింపుల్ అని కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండి సాంగ్ పూర్తి చేయాలి. సో అలాగే మేము చేసాము. గుడ్ కోఆర్డినేషన్, మీరు ఏదైతే చెప్పారో కోఆర్డినేషన్ బాగుంది. ఇద్దరికి కాంపిటీషన్ కదా, సో అదైతే నాకు ఓకే ఓకే బాగానే ఉంది. గుడ్. ఇద్దరి కాంపిటీషన్ ఓకే ఓకే మేడం, నాకు అర్థం కాలేదు. ఈ సాంగ్ ఎలా ఉందంటే ఫాస్ట్ బీట్ రౌండ్ లో చేసినట్టుంది, బట్ గుడ్. అంటే మీరు చెప్పడం నాకు ఏదో అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు. మీ మాట మీరు బాగా చేశారని చెప్పాను ఫైనల్ గా. మీ మాట తీరులో ఉందో నాకేమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. మీరే అలా వస్తున్నారు, ఎలాగో డాన్సింగ్ స్పాంటేనియస్ రౌండ్ లో స్పాంటేనియస్ లా కాకుండా ఫాస్ట్ బీట్ అంత బాగా చేశారంటున్నారు. అలా చెప్తే కొంచెం అర్థం అవుతుంది. తరుణ్ సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య. అందరూ సలాం కొట్టేలా ఉంది సాంగ్, ఎందుకంటే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు నువ్వు వాడికి నేర్పిస్తూ వాడితో చేయిస్తూ మళ్ళీ నువ్వు ఎక్కడ ఆగకుండా చేస్తూ అద్భుతంగా స్పాంటేనియస్ రౌండ్ లో ఒక మాస్టర్ కుర్రాడికి నేర్పిస్తూ ఇంత బాగా చేయడం అంటే ఎక్స్ట్రాడినరీ. వాడు కూడా ఎక్కడ మిస్ చేయకుండా, ఇప్పుడు స్టెప్ నేర్పిస్తున్నారని ఆగిపోయి నిలబడి నేర్చుకోవట్లేదు వాడు. వాడు చేస్తూనే నువ్వు చెప్పింది మళ్ళీ క్యాచ్ చేసి చేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ద స్పాంటేనియస్ రౌండ్, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. సుందరం మాస్టర్ సేమ్ నా ఇదే సార్ థాట్, అదే ప్రభాకర్కి చెప్పింది. అక్కడ కోఆర్డినేషన్ చెప్పాను కదా, అది కరెక్ట్గా చేశాడు. ఒక తల్లి కొడుకుని ఎంత అఫెక్షన్తో చూసుకుంటుంది అలా చేశాడు. ఆ గురు శిష్యులు బాగా కనిపించారు అందులో. ఓకే, దీని తర్వాత ఎలిమినేషన్ కాబట్టి సీక్రెట్ స్కోర్స్, సరేనా? ఓకే అన్నయ్య. ఓంకార్ గారు, నేను చిన్న టెస్ట్ పెడతాను, ప్లీజ్ పెట్టండి. 4తో ముక్కుని టచ్ చేసి చూపించు. మేడం మీ దగ్గర రావచ్చా? ఆహాహా, టచ్ మీ నాట్. ఓకే, ఐ డోంట్ టచ్ యూ. అబ్బో, నేను చెప్పింది నీకు నాకు అర్థమవుతుంది, నీలో తెలివితేటలు బాగా వర్కౌట్ అవుతున్నాయి, బ్రెయిన్ అంతా పనిచేస్తున్నట్టుంది. అలా కాదు, ఆ బ్రెయిన్ అంతా మనకి నవ్వుకోవడం చూడండి, అర్థమైపోతుంది అండి. ఆ ముఖం చూస్తే అర్థమైపోతుంది నాకు. నీ 4తో నీ ముక్కునే అంటుకోవాలి. రచయ్ లాగో, వచ్చేసింది వచ్చేసింది. నేను పట్టుకుంటా సార్, మళ్ళీ వాడి ముక్కు వాడి చేతిలో పెట్టండి సార్. టచ్ చేశారు చూసారా? టచ్ చేయమంటే క్లీన్ చేసాడు. టచ్ చేసినట్టే. మీరు చేయించారు, వాడు చేయలేదు. వితౌట్ హెల్ప్ కూడదని చెప్పలేదు కదా మీరు. వితౌట్ హెల్ప్ అని చెప్పలేదు కదా. తరుణ్ గెలిచా కదా? గెలిచానన్నయ్య. ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. హాయ్ అండి, నా పేరు తరుణ్. నా వంశ కనుక ఇచ్చినట్టయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి THARU అని తరుణ్ అని టైప్ చేసి 57575కి ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు గర్ల్స్ టీమ్ నుండి భూమిక వస్తుంది, ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ భూమిక. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్ సాత్విక్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సాత్విక్ వచ్చాడు అనుకోవద్దు, లాస్ట్ వీక్ మనకు తెలుసు పవన్ సునీల్కి హెల్త్ బాగాలేదు. సో అప్పటి నుంచి సాత్విక్ సపోర్ట్గా భూమికకి హెల్ప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు కొరియోగ్రాఫర్తో చేయాలి. యాక్చువల్గా కొరియోగ్రాఫర్ లేకపోవటం తనకు నష్టమే, ఎందుకంటే సాత్విక్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. బట్ సాత్విక్కి ఆ ఛాన్స్ మీరు ఇస్తున్నారా లేదా? అంటే ఇద్దరు పిల్లల మనస్తత్వాలు బాగా కలిసి కరెక్ట్గా కోఆర్డినేట్ అవ్వచ్చు, లేదా మాస్టర్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల లాస్ కూడా అవ్వచ్చు. పవర్ స్టార్స్ మాస్టర్ చెప్పండి. భూమిక వాళ్ళ కొరియోగ్రాఫర్ సిక్ అయ్యారు, రాలేకపోయారు, కాబట్టి ఈ రౌండ్ కంపల్సరీ పెర్ఫామ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి సాత్విక్తో ఛాన్స్ ఇద్దామా? మనకు మంచి పోటీ ఉండాలంటే ఇవ్వాలి ఛాన్స్. ఓ, సాత్విక్ మంచి పోటీ వస్తాడంటారా? వస్తాడు. ఓకే, మా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది బాగా పోటీ వస్తాడని, కాబట్టి క్యారీ ఆన్. అండ్ ట్రాక్ నెంబర్ చెప్పండి. ట్రాక్ నెంబర్ 1 మ్యూజిక్. सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయిస్తే
అదో రకం హాయ్ వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్ సాత్విక్ అన్నయ్య చాలా కొత్త సాంగ్ ఇచ్చారు ప్రభాకర్ గారు. ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అరౌ చాయ్ సుయ్యి అంటే బెల్లో చాయ్ కెవ్వంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నమ్మంగాను దిగుతో పింగాను సోదరులో నీకోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ సొగసాకు తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పెంచా ఎమోషన్ నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ దేయాకు లాంటి నాసుకుతోనా ఇరగా తీసావే ప్రిపరేషన్ అందులో నైజాం సిటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్ సక్కుబాయి చాయ్ అంటే పడి చచ్చిపోతారు వాటర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి మ్యాటర్ పెంచేసావే నీలో ఉండే తాజా హుషారు వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే 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 ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు కిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్సు చాలే ఎక్స్ట్రాసు వాడో తేడా కేసు నీ జారే పోలీసు చూసాడు బాసు అచ్చేత చేశాడు నాలో జంపింగ్సు తొలి తారా సింగు సక్కు చాయ్కి ఫ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాడు ఆ తింగరి స్టీరింగ్ గోడీలకే వేరే దిగ్గర పిల్ల ఈ ధాబాలో తులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే
అండ్ సాత్విక్. మీరిద్దరూ పిల్లలైనా చాలా కాన్ఫిడెంట్గా, అందులో ఇది చాలా కొత్త సాంగ్, ఇంత కాన్ఫిడెంట్గా చేశారంటే చాలా గ్రేట్, మెచ్చుకోవాలి. డాన్సింగ్ ఏంజల్స్. పడ్డానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. సూపర్ సూపర్ సూపర్. మా ఫేమస్ సిడిలేటు దువా స్టేజ్ యూస్ చేసిన విధం అయితే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇంతవరకు ఎవరు యూస్ చేయాలి స్టేజ్, ఇక్కడే చేశారు కానీ మీరు మొత్తం కవర్ చేశారు, స్టేజ్ మొత్తాన్ని వాడుకున్నారు. దినాడాలో సన్నాయ్ మధ్యలో నన్ను అసలు వస్తే మామూలుగా చేస్తున్నారు అనుకో, నేను చూస్తున్నా, నన్ను లాకెళ్తే నా ఐడియా కూడా నాకు రాలేదు అసలు. కెప్పంటే కరకాయ చాయ్ సాత్విక్, నీ సాత్ ఇంత బాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు. భూమిక అండ్ సాత్విక్. అనే సాత్విక్ ఫస్ట్ నువ్వు చాలా బాగా చేసావు. భూమికలో ఫస్ట్ టైం టోటల్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం బెరుకు, ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లెవెల్ లేదనమాట చేస్తున్నప్పుడు. ఇంతకుముందు నువ్వు ఏ సాంగ్ చేసినా కూడా ఎర్రగా అసలు ఎలా ఉండేదంటే రెండరా చూసుకుందాం అన్నట్టు ఉండేది. కొంచెం ఇందులో ఏదో డల్ అయిపోయింది, మేబీ మీ మాస్టర్ మిస్సింగ్ వల్ల అని నేను అనుకుంటున్నాను. టెన్షన్ అదర్ దెన్ సూపర్గా చేసావు. నైస్. మాస్టర్ భూమికతో ఆ కాన్ఫిడెన్స్ తగ్గింది బాగా తెలిసింది నాకు. సాత్విక్ చాలా హెల్ప్ చేశారా. థ్యాంక్ యూ. నీ అది కరెక్ట్గా ఉంది, అదేమో దేనివల్ల తెలియదు కానీ ఇదే ఫస్ట్ స్టెప్ భూమికతో తగ్గింది నేను చూసిన వరకు, ఇంతవరకు తగ్గలేదు. ఓకే, నైస్, ఇస్ గుడ్. థ్యాంక్ యూ. ఏం భయపడద్దు. ఓకే ఓకే అన్నయ్య. పాపం రెండు కష్టాలు, ఒకటి స్పాంటేనియస్ రౌండ్ అంటేనే పిల్లలకి కష్టము, పక్కనేమో కొరియోగ్రాఫర్ లేడు. ఏం పర్వాలేదు, ఇది స్పాంటేనియస్ గా అసలు సాంగ్ ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు ఈ సినిమా జస్ట్ మరీ హాట్ సాంగ్ ఇది కదా, ఆ సాంగ్ కి ఆల్రెడీ విని మామూలు ఓల్డ్ సాంగ్స్ అయితే విని ఉంటాం, మ్యూజిక్ చాలా వింటాం, కానీ లేటెస్ట్ సాంగ్ ఇలా మీరు అటెంప్ట్ చేయడం అనేది గ్రేట్. థ్యాంక్ యూ. మనం భూమిక మూడ్ మార్చాలి, మరి డల్ అయిపోతుంది, అందులో తర్వాత ఎలిమినేషన్ కూడా ఉంది, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది భూమికలో, మీరు మార్చాలి ప్రభాకర్ గారు. భూమిక, అన్నయ్య. నువ్వు జనరల్గా బాగా చెప్తావు సమాధానాలు, ఏమైనా అడిగితే. స్పాంటేనియస్ రౌండ్ కదా, స్పాంటేనిటీగా అడుగుతాను ఒకటి, ఓకేనా? ఓకే అన్నయ్య. ఇక్కడ మొత్తం మన 10 మెంబర్స్ ఉన్నారు కదా, పవర్ స్టార్స్, లిటిల్ మన డాన్సింగ్ ఏంజిల్స్ కలిపి, ఒక పవర్ స్టార్ పేరు, ఒక లిటిల్ డాన్సింగ్ ఏంజిల్ పేరు కలిపి టక అన్ని పేర్లు చెప్పేసి. లిఖిత, తనుజ్, ఆదిత్య, హారిక. నో, తనుజ్ తర్వాత ఆదిత్య రాకూడదు. ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ఒక గర్ల్ అలా. తనుజ్, లిఖిత, ఆదిత్య, హారిక, భూమిక. ఆహా, హారిక తర్వాత భూమిక చెప్పావు. సరే నేను హెల్ప్ చేస్తాను అయితే. హెల్ప్ చేయడం అంటే మీరు చెప్తారా? ఆహా, గర్ల్ పేరు తను చెప్తుంది, నేను బాయ్ పేరు చెప్తాను. ఇది యూనిటీ. ఇది ఇంగ్లీష్ లో హెల్ప్ ఏమో కానీ తెలుగులో చీటింగ్ ఇది. పాప అలానే చెప్పగలదో చెప్పలేదు అని. సరే, తను బాయ్స్ పేర్లు, మీరు గర్ల్స్ పేర్లు చెప్పండి. ఓకే, నేను రెడీ. రవితేజ, హారిక, ఆదిత్య, రమ్యశ్రీ, తరుణ్, లిఖిత, గౌతమ్, భూమిక. శాంపిల్ చూసాడు సక్కుచాయ్ దోస్ వెరీ గుడ్, గెలిచేసింది మా భూమిక. సరే, ఇప్పుడు హ్యాపీగా SMS కి వెళ్ళిపోదాం, ఎందుకంటే సీక్రెట్స్ కోడ్స్ కాబట్టి. SMS రిక్వెస్ట్. హాయ్, నా పేరు భూమిక. నా డాన్స్ మీకు కనుక నచ్చినట్లయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHOOMIKA భూమిక అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఈరోజు గ్రూప్ ఏలో 4th ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. టాప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వీళ్ళల్లోంచి మరి ఎవరు ఈరోజు డేంజర్ జోన్కి రాబోతున్నారు? ఇప్పుడు దాకా 2 సాంగ్స్ చేశారు, టోటల్ 400 స్కోర్. ఈ 400 స్కోర్కి ఎవరికి హై స్కోర్ వచ్చిందో ఇప్పుడు చెప్పబోతున్నాను, సరేనా? టాప్ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉంటారు, లీస్ట్ స్కోరర్ డేంజర్ జోన్, సరేనా? స్టార్ట్ చేయన ప్రాసెస్ని. ఓకే. సరే, 390 మార్క్స్తో ఫస్ట్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ మార్క్స్తో ఫస్ట్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ భూమిక. భూమిక
ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది గర్ల్స్ ఎట్ టాప్ గ్రూప్ ఏలో. సరే, ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ పేరు చెప్తున్నాను. 387 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ గౌతమ్. East or West, we are the best. East or West, boys are the best. East or West, we are the best. East or West. ఇద్దరు మిగిలారు ఇప్పుడు, తరుణ్, లిఖిత. ఒకరికేమో 385 మార్క్స్, ఇంకొకరికేమో 384 మార్క్స్. ఒకే ఒక్క మార్క్ తేడా. ఎవరు సేఫ్ జోనో ఎవరు డేంజర్ జోనో. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు దాకా డేంజర్ జోన్కి రాలేదు. సో చెప్పాలా? 385 మార్క్స్తో సేఫ్ జోన్లోకి వెళ్తున్న కంటెస్టెంట్ మార్క్స్తో సేఫ్ జోన్లోకి వెళ్తున్న కంటెస్టెంట్ లిఖిత ప్రియా. తరుణ్, నువ్వు వెళ్ళి స్కోరర్ గ్రూప్ ఏలో, బట్ నువ్వు ఎలిమినేట్ అయినట్టు కాదు, ఇంకా డేంజర్ జోన్లో ఉన్నావు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో గ్రూప్ బిలో కూడా ఒకరు ఉంటారు డేంజర్ జోన్లో. నువ్వు తనతో పోటీ పడి గెలిస్తే క్లినిక్ ప్లస్ ఆటో 6 జూనియర్స్లో ఉంటావు, లేదంటే ఎలిమినేట్ అయినట్టు. ఓకేనా? ఓకేనా? ధైర్యంగా ఉందా లేకపోతే భయం వేస్తుందా? ధైర్యంగా ఉందన్యా. ఓకే, తరుణ్ పవర్ ఏంటో ఒక్కసారి చూపించు. సో రేపు ఎవరు వచ్చినా ఇలాగే ఓడించాలి మరి. ఓకేనా? లేక భయపడిపోతావా? అది తరుణ్ అంటే ఏంటో చూపించాలి రేపటి ఎపిసోడ్ లో. ఓకేనా? ఓకే, ఓకేనా? ఆల్ ది బెస్ట్ తరుణ్, గుడ్ లక్.